ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంతకాలము దేవుడు ఆయన రెక్కల చాటున మనల్ని కాచి కాపాడి కృప చూపినందుకే ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందామండి. మరి సంవత్సర కాలము ముగియడానికి ఇంకా ఒక్క దినమే ఉంది. మరి ఈ సంవత్సరంలో మనం ఎలా ఉన్నాము అనేది ఒక్కసారి ఆలోచించుకుందామండి. అలాగే మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే సంవత్సరంలో ఆఖరి దినంలో ఉన్నామండి. ఇంకా ఇయర్ ఎండ్ అవ్వడానికి ఒకే ఒక్క రోజు ఉంది కదా! మరి ఈ సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడినందుకు ఆయనకి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అలాగే మన తప్పిదాలు, పొరపాట్లు ఏమైనా ఉంటే ఆయన ముందు ఒప్పుకొని విడిచిపెడదాం. తల వంచని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు. ఇక్కడ కాచి కాపాడి వాక్యం ద్వారా మాతో మాట్లాడి సంవత్సర కాలం అంతా మాట్లాడు తండ్రి. అందరిని బట్టి కృతజ్ఞతలు. వాక్యానుగుణంగా నడిపించి దీవించి ఆశీర్వదించుకున్నాను. యేసుక్రీస్తునామములో మిక్కిలి ఎంత బతిమాలను నడిపించున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని ఆత్మీయ వాక్య మార్గము మనం తెలుసుకుందామండి. మత్తయి 1:21 ధ్యానించుకుందామండి. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు. హల్లెలూయా. దేవాతి దేవుని జనన మర్మ విషయము మీకు తెలుసా? ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, ఆయన జన్మించాడని మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం కదా! అసలు జన్మ ఎందుకు అంటే ఆయన మరణించి తిరిగి లేవడానికండి. ఒక్కసారి ఆలోచించండి. ఒక మనిషిగా మన కోసము ఆయన కుమారునిగా కన్య గర్భాన్ని జన్మించాడు. అలాగే ఆయన జన్మించడానికి పూర్వమే కొంతమంది ప్రవక్తల ద్వారాగా కూడా మనకు చెప్పబడింది. యెషయా గ్రంథము 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నని వాక్యం సెలవిస్తుంది కదండి. ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఆయన జన్మించాడు, మరణించాడు, తిరిగి లేచి మన మధ్యన నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. మనం క్రిస్మస్ చేసుకుంటున్నామంటే ఆ క్రీస్తుని ఆరాధించే విషయమై మనము ఆయన జననము మన కోసము వచ్చారని తెలియజేయడానికి, అన్య జనాంగం నుంచి ఎన్నుకోబడిన మనము అనేక మంది నశించిపోకుండా నశించున్న వారిని వెతికి రక్షించడానికి, దేవుని వాక్యము చేర్చడానికి దేవుని మనము ప్రకటించే వారంగా ఉండాలండి. ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది. ఇంకా సంవత్సరంలో ఒక్క దినమే ఉంది. మరి ఏం చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించుకోండి. సంవత్సరంలో మనం చేసిన ప్రతి దోషం, ప్రతి పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టండి. మరి నూతన సంవత్సరంలోనికి మరి మీ జీవితంలో మార్పు లేని వారిగా వెళ్తారా? లేకపోతే దేవుని ప్రేమతో వెళ్తారా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మనకి ఎన్నైనా ఉండొచ్చు, కానీ న్యాయవంతముగా జీవించాలండి. ప్రియాత్మీయ దేవుని బిడ్డలారా, ఒప్పుకోండి. ఒప్పుకొని దేవుని ముందు నిలబడితే ఆయన రాకడ ఆలస్యమైతే ఆయన రాకడలో ఎత్తబడే వధువు సంఘంలో ఉంటాం. లేదు